ఏంటి డూడ్ అటు చూడు. రెండు ప్రాజెక్ట్స్ కోడింగ్ అయిపోయింది కదా. ఎక్కడ రామం అయిపోయేది. ఆ కోడింగ్ నాకేం అర్థం కావట్లేదురా. గూగుల్లో వెతికాను, యాహూలో వెతికాను, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఆఖరికి స్విగ్గీ, జొమాటోలో కూడా వెతికాను రా. ఎక్కడ దొరకలేదురా. కోడింగ్ అనేది రాయాలరా, ఎతకూడదు. చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నావు కదా. ఫస్ట్ ఇయర్ వచ్చావు, అప్పుడే వచ్చేసరికి ఏంటి బ్రో సి లాంగ్వేజ్ ఏంటి, అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు దేనిపై నేను అసలు ఫోకస్ చేయాలి, అసలు ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఈ సార్లు ఏంటి స్ట్రింగ్స్ అంటున్నారు, లూప్స్ అంటున్నారు, ఫర్ లూప్స్ అంటున్నారు, ఏ హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ స్టూడెంట్ అట్లా ఇచ్చేయండి, అసలు ఏంటి కథ ఏంటి, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంక వచ్చేసరికి అసలు ఏ బుక్స్ మీద చదివితే అసలు సి లాంగ్వేజ్ మనం నేర్చుకోవచ్చు, ఎలాంటి బుక్స్ రిఫరెన్స్ గా తీసుకోవాలి, అసలు ఎంత టైం పెట్టాలి, అసలు సి లాంగ్వేజ్ అంటే ఎంత టైం పెట్టాలి, అసలు ఈ ప్రోగ్రామ్స్ అని ఏంటి, అసలు ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అసలు మన దగ్గర ఎక్కడ ఉంటాయి, అవన్నీ వచ్చేసరికి నేను ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నా. అండ్ మెయిన్లీ వచ్చేసరికి అసలు ఎలా చదువుకుంటే మీకు కొంచెం అర్థమయ్యేలా ఉంటుంది అని ఏంటి అనేది ఒక బిగినర్ గా మీరు ఉండేటప్పుడు కొంచెం నాకు తెలిసినంత వరకు నేను ఏదో ఒక స్ట్రాటజీస్ అండ్ రోడ్ మ్యాప్ వచ్చేసరికి మీకైతే ఇవ్వాలి అనుకుంటున్నా. అండ్ లాస్ట్ లో మీకోసం ఒక చిన్న గిఫ్ట్ కూడా అయితే ఉంచాను. అది మీ అందరికి చాలా అంటే చాలా 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 అయితే యూజ్ అయితే అవుతుంది. బేసికలీ బిజినెస్ వచ్చేసరికి నేను మళ్ళీ బిజినెస్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు ఎక్కడ టచ్ అయితే అవుతుంది. అండ్ వచ్చేసరికి మీకు చాలా బాగా క్లారిటీగా ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది అనమాట. సింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు ఎలా నేర్చుకోవాలి, ఒక స్టెప్ ఎలా ఉంటుంది, ఒక బేసికల్గా దాని వరకు సీనియర్ నేర్చుకోవాలి అనుకుంటే అంతవరకు మనం ఎలా రీచ్ అవ్వాలి, మధ్యలో ఏ స్టెప్స్ ఉన్నాయి, అసలు ఏ ఫోకస్ చేయాలి, అండ్ మెయిన్లీ వచ్చేసరికి అసలు ఏ టాపిక్స్ మీద మనం బాగా ఫోకస్ చేస్తే ఫర్దర్ గా మనం నేర్చుకుంటాం. ఏంటి పైథాన్, HTML ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నేర్చుకోవడానికి బేసిక్ వచ్చేసరికి అందరూ ఏమంటారు సి లాంగ్వేజ్ అంటారు. సో అదే దాన్ని దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, అసలు ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తేనే అసలు నెక్స్ట్ వచ్చేదానికి కొంచెం కొలాబరేటివ్ గా అండ్ కొంచెం దగ్గరగా ఉంటుంటే మనకి అది కూడా ఈజీగా అయితే అనిపిస్తుంది. సో మీకు చూడని చెప్పేస్తారా, అరే సి లాంగ్వేజ్ నేను అలా చేశాను రా, అరే ఎలా చేయొచ్చు సి లాంగ్వేజ్ అనుకుంటారు. బట్ ఎప్పుడు మీకు కొంచెం బేసిక్ తెలిసి ఉండాలి. బట్ ఏ టాపిక్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. అండ్ మెయిన్ గా చెప్పాను కదా, ఇంకొక గిఫ్ట్ కూడా లాస్ట్ వరకు ఉంచాను. సో ఎవరైనా స్కిప్ చేయాలి అనుకుంటే ఓన్లీ వచ్చేసరికి టైం స్టాంప్స్ అయితే యూజ్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో టైం స్టాంప్స్ కూడా ఇచ్చా. సో టైం స్టాంప్స్ యూజ్ చేసి మాత్రమే స్కిప్ అయితే చేయండి వీడియోని వచ్చేసరికి. అండ్ మెయిన్ గా చెప్తున్నా ముందుగానే, ఎవరైనా ఆల్రెడీ సి లాంగ్వేజ్ నాకు వచ్చు బ్రో అండ్ వచ్చేసరికి నాకు సి లాంగ్వేజ్ అంటే మొత్తం నాకు తెలుసు అనుకునే వాళ్ళు ముందుగా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి నేను మీకు ఏ టాపిక్ కాదు ఆ టాపిక్ అయితే స్కిప్ అయితే అయిపోండి. సో నేను బిగినర్ బ్రో నాకు ఏమీ రాదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయితే చేస్తున్నా అనే వాళ్ళు మాత్రం అసలు ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. బిఫోర్ diving into the video, I'm a student of University by name is Siddhi. సో మెయిన్ వచ్చేసరికి సోజ్ అయితే చెప్పను అనమాట. సో డైరెక్ట్ గా పాయింట్ కి అయితే వచ్చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి అసలు మనం ఏ టాపిక్స్ లో ఫోకస్ చేయాలి, బిగినర్ గా మనం ఏ టాపిక్స్ లో ఫోకస్ చేస్తే మనకు కొంచెం ఒక క్లారిటీ, ఒక విజన్ అనేది ఒకటి కొంచెం వస్తుంది అనమాట. సో దానికోసం ఏంటో ఒకసారి చిన్న టాపిక్స్ చెప్తాను. చిన్నగా ఏదో పక్కన పేపర్ ఉన్నా లేదా కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోవడం కింద కొంచెం ట్రై అయితే చేయండి. సో ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్క సిఎస్సి వాళ్ళే నేర్చుకోవాలా బ్రో, ఇది ఎవరికి అవసరం లేదంటే చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఒక సిఎస్సి వాళ్ళనే కాదు, సో బేసిక్ గా అందరికి ఒక లాంగ్వేజ్ రావాలి కదా. సో కంప్యూటర్ సరికి ఇప్పుడు చాలా మంది చాలా మంది స్విచ్ అయితే అవుతున్నారు. సో ఐటీ జాబ్స్ నుంచి ఇటు అవుతున్నారు, ఇటు నుంచి అటు కూడా అవుతున్నారు. సో ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ గా కొన్ని అయితే రావాలి. సో అందుకోసరికి సి లాంగ్వేజ్ ప్రతి ఒక్కరు స్టార్టింగ్ ఇదే నేర్పిస్తారు. మేబీ అందరికి సెమ్ 2 అయితే స్టార్ట్ అయితే అవ్వచ్చు. బట్ ఎవరైనా సెమ్ 1 లో స్టార్ట్ అయిపోయిన మాత్రం ముందుగా సారీ చెప్తున్నా, కొంచెం లేట్ అయినందుకు. సో ఇప్పటికైతే లేట్ అయితే అవ్వలేదు అనమాట, వర్త్ ఇట్ అనమాట లేట్ కూడా. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. సరికి బేసిక్ అయితే ఒక ఇంట్రడక్షన్ అయితే తెలుసుకోవాలి, అంటే బేసిక్ స్ట్రక్చర్ అంటే ఎంతో తెలుసుకోవాలి. అంటే సి అంటే బేసిక్ స్ట్రక్చర్ అనమాట. అంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ కానీ, లింకేజ్ సెక్షన్ కానీ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఆ స్ట్రక్చర్ అయితే తెలుసుకోవాలి. థర్డ్ వచ్చేసరికి అందులో ఉన్న అరేజ్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి, ఫైల్ అంటే ఏంటి, అండ్ వచ్చేసరికి పాయింటర్స్ అంటే ఏంటి, అందులోనే వచ్చేసరికి మీకు అరేలో వచ్చేసరికి ఆపరేటర్స్ అంటే ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్ అని, మెయిన్ ఆపరేటర్ అని, లాజికల్ ఆపరేటర్ అని, బిట్ వైజ్ ఆపరేటర్ అని, ఇలా చాలా కొన్ని ఆపరేటర్స్ అయితే ఉంటాయి, 8 ఆపరేటర్స్ వరకు. సో ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది మెయిన్ గా మనం ఫోకస్ చేయాలి. సో దీనిపైన అనమాట. సో బేసిక్ అనమాట. సో బేసిక్ వచ్చేసరికి దీని మీద ఫోకస్ చేయాలి. మీకు లాస్ట్ లో ఉంటుంది న్యూమరికల్ మెథడ్స్ అని, అంటే నోటరీ రాప్సన్ మెథడ్ అని దాంట్లో చెప్పే ఉంటారు. నోటరీ రాప్సన్ మెథడ్ అని, ట్రైపజర్ రూల్ మెథడ్ అని ఇలా ఉంటాయి. కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. సిఫాన్స్ 1/3 మెథడ్ అని. ఈ రూల్స్ అన్ని వచ్చేసరికి
మీకు ఎగ్జామ్ పరంగా అయితే యూజ్ అవుతాయి అనమాట. సో కోడింగ్ అప్పుడు కూడా యూజ్ అవుతాయి అంటే సో మీకు వైవల్ టైం అప్పుడు కానీ లాస్ట్ ఎక్స్టర్నల్ అప్పుడు కానీ యూజ్ అవుతాయి. సో ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఇది వచ్చి ఈజీ అయిపోతుంది అనమాట. మీకు అంత కష్టపడ అవసరం లేదు, ఎందుకంటే అందరికీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈజీ అయిపోతుంది. సో ఏదో ట్రయాంగిల్ కనుక్కొని ఇవన్నీ చాలా ఈజీ ఉంటాయి. సో ఇది ఒక అంతగా నెగ్లెక్ట్ చేసి వచ్చి పర్లేదు, లాస్ట్ లో మీరు చదువుకున్నా సరే ఈజీగా అయితే వచ్చేస్తుంది, ప్రాబ్లం ఉండదు. బట్ మీకు కొంచెం సి లెవెల్లో బేసిక్ కావాలంటే మాత్రం ఈ ఫోకస్ అయితే చేయాలన్నమాట. దీనిపైన ఒకసారికి నేను మెయిన్ గా చెప్తున్నా, పైథాన్ లో ఎన్నింటికి లింకప్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. స్ట్రింగ్ కి ఉంటుంది, ఎర్రేకి ఉంటుంది, అన్నిటికి కూడా లింకప్ అయితే ఉంటుంది. సో అందుకని మెయిన్ గా చెప్తున్నా. అండ్ మెయిన్లీ పెద్ద పార్ట్ ఏదైనా ప్లే చేస్తుంది అంటే పైథాన్ కి వచ్చేసరికి ఆపరేటర్స్ మీద ముందుగా ఫోకస్ చేయండి. ఆపరేటర్స్ అయితే ఉన్నాయి కదా, సో ముందుగానే చెప్పాను ఒక 8 ఆపరేటర్స్ అయితే ఉంటాయని. సో ఆ ఆపరేటర్స్ మీద కొంచెం మెయిన్ గా ఫోకస్ చేసి కొంచెం అయితే ఉండండి. సో నేను కూడా స్టార్టింగ్ అలానే నెగ్లెక్ట్ చేశాను. సో మళ్ళీ పైథాన్ అదే మళ్ళీ కనబడ్డాయి, ఏంటో కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది. సో అందుకని చెప్తున్నా, ముందుగానే మీరు ఖచ్చితంగా దాని మీద కూడా ఫోకస్ అయితే చేయాలి. సో ఫోకస్ చేస్తేనే మీకు అక్కడ వచ్చేసరికి కొంచెం ఐడియా అయితే ఉంటుంది. అది చూడగానే మీకు సి అయితే గుర్తొస్తుంది అనమాట. ఓకే మనం అప్పుడు అలా చేసేవాళ్ళం కదా, సో ఇప్పుడైతే ఏంటంటే ఎంత సింపుల్ గా అయిపోతుంది పైథాన్ అని అప్పుడు మీకు అనిపిస్తుంది. సో అప్పుడు మీకు సింపుల్ గా అయిపోతుంది అనిపించాలంటే ఫస్ట్ గా మీరు కొంత నేర్చుకుని ఉండాలి సిలో. సో అప్పుడు మీకు ఒకసారి ఏంటి డైరెక్ట్ ఎంత ఈజీ అయినా పైథాన్ ఎంత ఈజీ అయితే నేనేంటే ఇంత పెద్ద రాశాను సిలో వచ్చేసరికి అప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట. లేకపోతే అలా ఏం అనిపించితే సింపుల్ గానే ఉంది, ఏదో రాస్తాం అందుకే అలానే అనిపిస్తుంది పైథాన్ లో వచ్చేసరికి. సో అందుకే చెప్తున్నా, మెయిన్ గా వచ్చేసరికి ఈ టాపిక్స్ మీద మీకు ఫోకస్ చేస్తే మీ సిఓ సరికి కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో చెప్తా ముందుగా చెప్తాను ఎలా నేర్చుకోవాలి, ఏంటి ప్రిఫరెన్స్ ఏంటి, నోట్సెస్ ఏంటి, అవన్నీ ముందుగా డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో వచ్చేసరికి. సో మెయిన్ గా వచ్చేసరికి ఈ వీడియో మీద అయితే ఫోకస్ అయితే చేయండి. సో ఓకేనా, మళ్ళీ చెప్తా, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, దీని మీద ఫోకస్ అయితే చేయాలి మెయిన్ గా వచ్చేసరికి. అండ్ వచ్చేసరికి చాలా మంది వరకు ఒక డౌట్ అయితే ఒక మిత్రులు అయితే ఉన్నారు, బ్రో నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్, నేను వస్తే ట్రిపుల్ ఏ బ్యాక్గ్రౌండ్, నేను వస్తే ఈసీ బ్యాక్గ్రౌండ్, నాది వేరు బ్యాక్గ్రౌండ్, అసలు నేను ఎందుకు సి నేర్చుకోవాలి అని అయితే ఉన్నారు. సో నేను మళ్ళీ మీకు రిమైండ్ అయితే చేస్తూ ఉన్నాను. ఒకసారి మీ సిఎస్సి ఫ్రెండ్ ఉంటే మాత్రం ఒకసారి అడగండి. మీ సిఎస్సి ఫ్రెండ్ ని ఏమని అడుగుతారంటే, మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో సెమ్లో ఫస్ట్ ఇయర్ లో ఒకసారి అడగండి. వాడు ఖచ్చితంగా ఏం చెప్తారో తెలుసా, సి చెప్తాడు. ఎందుకంటే సి వాళ్ళకి కోర్ బ్రాంచ్ కాబట్టి ఉంటుంది. బట్ వాడికి వచ్చే షాకింగ్ విషయం అంటే మీతో కంపేర్ గా రిలేటెడ్ గా ఉన్న టాపిక్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి. ఏంటంటి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ VEE అంటారు, VEE అంటారు. అది వచ్చేసరికి అండ్ కొంతమంది ఇండియన్ డ్రాయింగ్ కూడా వాళ్ళకైతే ఉంటుంది. సిఎస్సి వాళ్ళకి కూడా మెయిన్ గా చెప్తున్నా, వాళ్ళకి కూడా కొన్ని బ్రాంచెస్ లో ఉన్నాయి. సో నేను చూసాను కొన్ని కాలేజీలో వచ్చేసరికి. అండ్ ఇంకా వచ్చేసరికి మీతో పాటే ఫిజిక్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, మళ్ళీ ఆ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ నేర్చుకుంటారు. వాళ్ళందరికీ నేర్చుకోవాలి, సిఎస్సి కదా. సో సిఎస్సి లో ఓన్లీ ఇదే కదా, స్టార్టింగ్ నుంచే C++ పైథాన్ నేర్చుకుంటే వాళ్ళు 2 years లోనే కంప్లీట్ అయిపోయి జాబ్కి వెళ్ళిపోవచ్చు కదా. బట్ ఎందుకు నేర్చుకుంటున్నారు, బేసిక్స్, ఫండమెంటల్ బేసిక్స్ అనేది ప్రతి ఒక్క బ్రాంచ్ కూడా ఉండాలి అని ఇంక్లూడ్ చేశారు సిఎస్సి వాళ్ళకి కూడా. సో అలాంటప్పుడు మనం కూడా అవన్నీ నేర్చుకోవాలి కదా. సో మనం కూడా సి నేర్చుకోవాలి కదా. సో మనకు కూడా ఫండమెంటల్ బేసిక్కే. సో అందుకనే చెప్తున్నా, సి నెగ్లెక్ట్ చేసేకండి. సి వస్తే పైథాన్ ఇవన్నీ కూడా కొంచెం సింపుల్ గా మీకు అనిపిస్తుంది. ఎప్పుడు ఇవి వస్తేనే, ఇది రాకపోతే నీకు పైథాన్ డైరెక్ట్ నేర్చుకోవచ్చు. ఏంటి బ్రో అది లేకపోతే నేర్చుకోయేమా, నువ్వేం చెప్తున్నావు అది అంటే నేర్చుకోవచ్చు బ్రో, ఎవరు కాదన్నారు. బట్ మీకు అంత సింపుల్ గా అనిపించకపోయినా జస్ట్ ఒక నేర్చుకున్నట్టుగానే ఉంటుంది అనమాట, అంతే. సో మీకు కొంచెం ఈజీ అనిపిస్తుంది అనమాట అది నేర్చుకుంటే. అరే మాకు అన్ని వచ్చు కదా, అరే సింపుల్ గా అయిపోతుంది కదా, కొంచెం ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్ని రావాలంటే కొంచెం బేసిక్స్ నుంచి వెళ్తేనే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో అందుకోసం మీకు చెప్తున్నా. సో ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి సి వచ్చేసరికి. సో ఓకేనా, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. చాలా మంది కామెంట్స్ లో అడిగారు, సో ఇది కూడా డౌట్ క్లియర్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసరికి మనం రోడ్ మ్యాప్ కోసం తెలుసుకుందాం, మన సి లాంగ్వేజ్ కోసం. అసలు ఏంటి రోడ్ మ్యాప్ అంటే, ఫస్ట్ గా మనకి కొన్ని 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ 4 స్టెప్స్ లో మీరు సింపుల్ గా ఏం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి సెలెక్ట్ టాపిక్స్ అనమాట. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా. సో ఆ టాపిక్స్ వచ్చేసరికి ఓ దగ్గర అయితే రాసుకోండి. ఫస్ట్ పేపర్ లో వచ్చేసరికి అది రాసుకున్నారా, ఓకేనా. స్టెప్ 1 కంప్లీట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి స్టెప్ 2. స్టెప్ 2 లో వచ్చేసరికి మేక్ ది నోట్సెస్ అనమాట. ఈ నోట్సెస్ అన్ని మీకు నా దగ్గర లేవు బ్రో, అసలు నేను ఏం చేయాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను, ఏ ప్రాబ్లం లేదు. టెక్స్ట్ బుక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అది కూడా ప్రాబ్లం లేదనమాట. సో ఫస్ట్ చెప్తున్నా, ఈ స్టెప్స్ వచ్చేసరికి మీరు ఫాలో అవ్వాలి. స్టెప్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది, నోట్స్ ఉన్నాయి, మన దగ్గర రిఫరెన్స్ కూడా ఉంది. స్టెప్ 3 వచ్చేసరికి మేక్ ది రివిజన్ అన్నమాట. సో మేక్ ది రివిజన్, ఇవన్నీ చదువుకోవాలి కదా, ఇవన్నీ రివిజన్ చేయాలి. ఇవన్నీ రివిజన్ చేయాలంటే మనకు రాదు, ఇవన్నీ చూస్తే తెలిసిపోయినా కాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఒక ప్రొఫెషనల్ స్కిల్ ఉన్న వాళ్ళు మనకి చెప్పాలి. చెప్తేనే మనకు కొంచెం అర్థం అయ్యేలా చెప్తే మనం నేర్చుకోగలం. సో అది ఎలా బ్రో నేర్చుకోవాలి, మరి నువ్వే చెప్పు బ్రో అంటే డెఫినెట్లీ చెప్తాను, అలా వదిలేయలేను కదా. సో మీకోసం నేను డిస్క్రిప్షన్ లో ఒక PDF అయితే పెడతాను.
ఆ పీడిఎఫ్ వచ్చేసరికి మన యూట్యూబ్ లో ఉన్న రిసోర్సెస్ అన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసరికి ఇందులో పెడతాను అనమాట. సో ఇదేం ప్రమోషన్ కాదు, నేను నేర్చుకున్నప్పుడు నేనేమో ప్లేలిస్ట్ తయారు చేసుకున్నానో అదొసరికి మీతో షేర్ చేసుకుంటున్నా. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని మాత్రమే. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే మాత్రం ఏ ప్రాబ్లం లేదు, అలానే నేర్చుకోండి. లేదు బ్రో నాకు కొంచెం తెలియదు, అవి కూడా ఒకసారి యూట్యూబ్ ఛానల్స్ కొంచెం చెప్పు బ్రో అంటే మాత్రం డెఫినెట్లీ ఇది మీకు యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. సో నేను ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజ్ లో పెడతాను అనమాట. హిందీ వచ్చేసరికి ఆప్షనల్ అనుకోండి, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. సో బట్ కొంతమందికి ఉంటుంది అర్థమయ్యే వాళ్ళకి. సో అది కూడా పెడతాను, సో అది కూడా చెక్ చేయండి. సో మీకు వచ్చేసరికి స్టెప్ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా. సో 4th స్టెప్ వచ్చేసరికి ప్రోగ్రామ్స్ అనమాట. ప్రాక్టికల్ గా మీరైతే ప్రోగ్రామ్స్ అయితే రన్ అయితే చేయాలి. అది మీ ఫోన్ లోనే అవ్వచ్చు, లేదా మీ ల్యాప్టాప్ లోనైనా అవ్వచ్చు. ఏంటి బ్రో అసలు నేను ఎలా చేయాలి, నా దగ్గర ల్యాప్టాప్స్ లేవు కదా అంటారు. ఇప్పుడైతే సేల్ అయితే చాలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డిస్కౌంట్స్ వచ్చేసరికి నేను చాలా ల్యాప్టాప్స్ వస్తే పిక్ అయితే చేసా, అది నా పికింగ్ అనమాట. సో నేనైతే హ్యాండ్ అవుట్ పిక్ చేసి నేను ఒక పీడిఎఫ్ అయితే తయారు చేశాను. మీ బడ్జెట్ లో ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవడానికి ట్రై చేయండి. బ్రో నేను అంత ఎఫర్ట్ చేయలేను బ్రో, నేను ఎలా కొనుక్కోగలను అంటే మాత్రం మొబైల్ అయితే ఉంది కదా. సో ఖచ్చితంగా మొబైల్ అయితే అందరి దగ్గర ఉంటుంది. మొబైల్ అయితే ఓపెన్ చేయండి. సో టైప్ చేసినట్టే మీరు కూడా గూగుల్ అయితే టైప్ అయితే చేయండి. సో మీకు ఈ కంపెనీ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో అందులో వచ్చేసరికి మీరు సింపుల్ గా మొబైల్లోనే మీరైతే ప్రోగ్రామ్ అయితే రన్ అయితే చేసుకోవచ్చు. సో చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తేనే మీకు అందులో వచ్చేసరికి ఓకే ఎలా చేయాలా, ఓకే అలా చేయాలి, ఓకే ఈ టైం అప్పుడు మనం ఎలా యూజ్ అయితే చేయాలి అంటే కొంచెం చిన్న క్లారిటీస్ అయితే మీకు అయితే వస్తాయి. సో మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది అనమాట. సో మీకు ల్యాప్టాప్ ఉంటే ఇంకా బెటర్, ఎందుకంటే మీకు కొంచెం టైపింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో కోడింగ్ చేసేటప్పుడు సో మొబైల్ అంటే ఆల్రెడీ సో అందరికీ వచ్చు. సో కొంచెం ల్యాప్టాప్ ఉంటే మనకు టైపింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ లేదనుకుంటే మాత్రం నో ప్రాబ్లం అనమాట. మొబైల్ అయితే ఉంది కదా. సో నేను దగ్గర ఒక 250 నుంచి 350 ప్రోగ్రామ్స్ వరకు అయితే నేనైతే షేర్ చేస్తాను మీకు అన్ని. సో నేను చెప్పిన అన్ని టాపిక్స్ నుంచి మీకు ఖచ్చితంగా మినిమం 10 ప్రోగ్రామ్ అన్ని దాని నుంచి కూడా నేను ప్రోగ్రామ్స్ అయితే షేర్ అయితే చేస్తాను. సో ఓకేనా, మీకు ఏం వరీస్ లేవు, నో వరీస్ అనమాట. నేనైతే షేర్ అయితే చేస్తాను. సో మీరు ఒకసారికి చేయడం ఒకటే, 4th స్టెప్ లో మీరైతే ప్రాక్టీస్ అయితే చేయాలి. ప్రోగ్రామ్స్ వచ్చేసరికి ఖచ్చితంగా చెప్తున్నా, ప్రాక్టీస్ అయితే చేస్తూనే వస్తాయి. నేను అలా చూస్తున్నాను, నాకు వచ్చేసింది ఈ ప్రోగ్రామ్, ఓకే ఈ పని కూడా వస్తుంది అనుకుంటే రాదు. మేము మళ్ళీ చెప్తున్నా, అలానే మేము కూడా ఆ టైం అప్పుడు అలానే అనుకున్నాం. అరే ఒకరోజు చూస్తే సరిపోతుంది కదా, ఎందుకు అవన్నీ అనుకుంటాం. ఆ టైంకి బిస్కెట్ అయితే అయిపోతుంది. సో కంటెస్ట్ పెట్టి వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ మళ్ళీ నేర్చుకుంటూనే ఉండాలి మనం పైథాన్ ఇవన్నీ లాంగ్వేజ్ వచ్చేసరికి. సో అప్పుడైతే కష్టం అయితే అయిపోతుంది. సో అందుకే చెప్తున్నా, ఇప్పటి నుంచే కొంచెం ఫోకస్ గా పెట్టి నేర్చుకునే ట్రై అయితే చేయండి. సో ప్రాక్టీస్ ది ప్రోగ్రామ్స్ అనమాట. ఖచ్చితంగా మైండ్ ఇట్ ఇవి మర్చిపోవద్దు. సో ఈ 4 స్టెప్స్ చెప్పా. ఈ 4 స్టెప్స్ వచ్చేసరికి మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే మీ సి అనేది కొంచెం మీకు ఈజీ అయిపోతుంది. అండ్ అలవాటు పడిపోయారంటే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు సి ప్రోగ్రామ్ వచ్చేసరికి. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఎంత టైం పెట్టాలి బ్రో, అసలు ఏమేమి రిసోర్స్ ఉన్నాయి, నేను ఎలా తీసుకోవాలి, దీనికోసం మాట్లాడుకుందాం. మీరు మెయిన్ గా వచ్చేసరికి ఎంత టైం పెట్టాలి, ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు. మీరు ఇన్స్టాకి మినిమం రోజుకు 4 అవర్స్ నుంచి 3 అవర్స్ నుంచి 4 అవర్స్ డ్యామ్ షూర్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు. ఖచ్చితంగా చెక్ చేసుకోండి సెట్టింగ్స్కి వెళ్ళి. నిజంగా చెప్తున్నా, చాలా మంది వరకు ఇదే ఉంటుంది అనమాట. ఎంతో కొంతమంది కొంచెం శ్రద్ధతో ఎంతో కొంత తప్పు వాడుతుంటారు అనమాట. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, మీరు కొంచెం కెరీర్ లో ముందుకు వెళ్తున్నందుకు. ఎవరెవరు ఇన్స్టా టైం వేస్ట్ చేస్తున్నారు, ఆ వేస్ట్ చేసిన టైం 3 అవర్స్ నుంచి 4 అవర్స్ ఉంటుంది కదా, అందులో 2 అవర్స్ ఏంటి ఇప్పుడు 2 అవర్స్ అంటే కొంచెం ఎక్కువైపోతుందా, కనీసం గంటన్నర, ఆ గంటన్నర అయినా మాత్రం కనీసం ఈ కోడింగ్ మీద పెట్టండి అయ్యా, కొంచెం పెట్టండి, ఏమైపోదు, ఒక గంటన్నర పెట్టండి. నేను ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ముందుగా ప్రోగ్రామ్ చేసేకండి, అవి అర్థం కావు, అవన్నీ కొట్టుకుంటూ ఏం పనికిరాదనమాట. ఫస్ట్ గా నేను కొంచెం లిస్ట్ పెట్టాను కదా, అందులో మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్ అయితే పిక్ చేసుకోండి. అంటే ఒక వినండి, ఒక ఎపిసోడ్ చూడండి, ఒక ట్యూటోరియల్ పార్ట్ చూడండి, నాకు నచ్చింది బాగా చెప్తున్నారు అంటే వినండి, లేదా ఇంకో దానికి వెళ్ళండి. నేను అన్ని 3 లాంగ్వేజ్ లో కూడా పెడతాను, ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజ్ కూడా పెడతాను కదా. మీకు ఏది నచ్చితే అదే వినండి. విని నేర్చుకోవడమే కావాలి. రిసోర్స్ ఎక్కడి నుంచైనా తీసుకుని రావచ్చు. ముందుగా మనకి నేర్చుకోవడం రావాలి. నేర్చుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ చేయడానికి బొచ్చుడు దొరికితే ఆప్షన్స్ వచ్చేసరికి. సో నేనే మీకు 250+ ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నా. సో అలాంటప్పుడు మీకు ఇంకేం కావాలి, నేర్చుకోవడానికి నేను అన్ని రిసోర్సెస్ మీకు ఇస్తున్నా. మీకు రిఫరెన్స్ బుక్స్ ఇచ్చాను, యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చాను, ప్రోగ్రామ్స్ ఇచ్చాను, అండ్ మీకు కావాల్సిన సి మొత్తం మీకు అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నా. నాకు ఏమి అవసరం లేదు, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే చాలు. సో నేను పడిన బాధ మీరు పడకూడదనే మాత్రమే ఇదైతే చేస్తాను అనమాట. నా టైం కూడా ఎవరు ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ నేను కలెక్ట్ చేసుకొని రాసుకొని మేము అన్ని టైపింగ్ చేసి డాక్యుమెంట్ రెడీ చేసుకొని ఇవన్నీ మా ప్రిపరేషన్ కోసం అయితే ఉంచుకున్నాం. అండ్ మాకు అంతా పని అయితే అయిపోయింది. ఇప్పుడు మీ టర్న్ అనమాట. సో అందుకు ఇవి మీకు ఎంత కొంత యూజ్ అవుతుందని నేను యూట్యూబ్ ఛానల్ అయితే వచ్చాను, మీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఇది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నాను.
నా ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలని చాలా మంది వచ్చేసరికి ఓటింగ్ అయితే చేశారు పోల్లో. నువ్వు చెప్పు బ్రో నీ వీడియో కోసం వెయిటింగ్ అని. అందుకు మాత్రమే నేను చేస్తున్నా. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఈ వీడియో అయితే ముందుకైతే వచ్చింది. సో ఇలానే మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ ఖచ్చితంగా చేయండి. సో ఓకేనా. సో చెప్పాను కదా అన్ని వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నా. మీకు మొత్తం ప్రాపర్ మొత్తం వచ్చేసరికి మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఒక్కసారి అయితే చెక్ చేయండి. మీకు డెఫినెట్లీ చెప్తున్నా యూజ్ అయితే అవుతుంది. ప్రోగ్రామ్స్ వచ్చేసరికి చెప్పాను కదా 200 నుంచి 300 మధ్యలో అయితే ప్రోగ్రామ్స్ అయితే పెడతాను. డెఫినెట్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ గా ట్యూటోరియల్స్ చూడండి. ట్యూటోరియల్స్ వచ్చి నేర్చుకున్న తర్వాత ఒక టాపిక్ అయిపోయిందా వెంబడి వచ్చేసరికి ప్రోగ్రామ్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే తీయండి. అసలు డేటా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు ఎర్ఐ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు ఎర్ఐ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 10 వరకు ఎండ్ అవుతుంది, ఎన్ని ఎర్ఐ ఎలిమెంట్స్ ఉంటాయి, అసలు ఎలా డిక్లేర్ చేయాలి, మొత్తం ఎర్ఐ టు పాయింటర్ అంటే ఏంటి, పాయింటర్ టు పాయింటర్ అంటే ఏంటి, ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా ఇన్స్టాల్ చేస్తాం, దాని సింటాక్స్ ఏంటి మొత్తం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు ప్రోగ్రామ్ లో దిగండి. దిగి మొత్తం అలా టైప్ చేస్తూ ఉండండి. ఆ ప్రోగ్రామ్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే ఎలా మనం డిక్లేర్ చేస్తామా, ఓకే ఈ పార్ట్ ని ఎలా డిక్లేర్ చేస్తామా, ఓకే ఎలా డిక్లేర్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందా అని మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సో అలా చేస్తేనే మీకు కొంచెం బాగా యూజ్ అవుతుంది అనమాట. సి కూడా బాగా అర్థం అవుతుంది. అర్థం చేసుకుని చేయండి. కంఠస్థ మాత్రం అస్సలు పెట్టకండి మాలాగా. సో మళ్ళీ చెప్తున్నా సరేనా. కంఠస్థ అస్సలు పెట్టకండి, అర్థం చేసుకుని చేయండి. ఇప్పటికే కొంత టైం అయితే మీ దగ్గర ఉంది. సో అందుకే చెప్తున్నా ఎగ్జామ్ 1 డే ముందు అయితే చెప్పట్లేదు కదా, నేను టైం అయితే ఉంది కదా. సో ఎందుకు వేస్ట్ చేయడం, ఇప్పుడు నుంచి ట్రై అయితే చేయండి, స్టార్ట్ అయితే చేయండి. సో ఓకేనా. ఇది వచ్చేసరికి మీ రిసోర్సెస్ అనమాట. అండ్ వచ్చేసరికి ఎలా నేర్చుకోవాలి చెప్పాను కదా, గంటన్నర పెడితే సరిపోతుంది రోజుకి. ఇంకా చాలా టైం ఉంది, ఈజీగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి దసరా హాలిడేస్ కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి. ఇంకా మీకు కొంచెం టైం అయితే సేవ్ అయితే అవుతుంది. అది కూడా ఖాళీగానే ఉన్నాం కదా ఇంట్లో. సో స్టార్ట్ అయితే చేయండి. ఇది వచ్చేసరికి మన ఈ రోజు వీడియో అనమాట. బ్రో నీ నుంచి నేను ట్యూటోరియల్ వినాలనుకుంటున్నాను, నువ్వు నాకు ట్యూటోరియల్ చెప్పు బ్రో, నువ్వు ట్యూటోరియల్ చెప్తే నాకు కొంచెం బాగా అర్థమవుతుంది అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్ వచ్చేసరికి మీకోసం చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఓకేనా. లేదు అనుకుంటే మాత్రం నేను చాలా రిసోర్సెస్ పెట్టాను కదా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసరికి, అక్కడ నుంచి నేర్చుకోండి. సో అక్కడికి అప్పటికి మీకు అర్థం కాదు బ్రో, నువ్వు చెప్తేనే నేను నేర్చుకుంటా బ్రో, ఎంతో కొంత యూస్ అవుతుంది బ్రో ప్లీజ్ బ్రో అంటే కామెంట్స్ లో కామెంట్ చేయ డూడ్. నువ్వు ఖచ్చితంగా కామెంట్ చేసి పెట్టకుండా ఉంటానా, డెఫినెట్లీ పెడతాను. నువ్వు కామెంట్ చేస్తేనే కదా ఈ వీడియో కూడా బయటకి అయితే వచ్చింది. సో నువ్వు కామెంట్ చేయు, నేను పెడతాను ఖచ్చితంగా. సో ఓకేనా. సో అదే వచ్చానమాట. సో మీకు అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా ఈ బిగినర్ గైడ్ వచ్చేసరికి. సో బాగా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి రీకప్ చేస్తున్నా, ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసరికి మన స్టడీ రోడ్ మ్యాప్ అనమాట. 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సెగ్మెంట్స్, మనం ముందుగానే టాపిక్స్ అన్ని అలైన్ చేసుకోవాలి. ఆ టాపిక్స్ వచ్చేసరికి నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ అండ్ రిఫరెన్స్ బుక్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత వెంబడి వచ్చేసరికి ట్యూటోరియల్ మేక్ ది రివిజన్ అనమాట. అవన్నీ వచ్చేసరికి నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటారు రిసోర్స్ పెట్టాం కదా యూట్యూబ్ ఛానల్స్ లో, ఆ ట్యూటోరియల్స్ అన్ని వినండి. అన్ని విన్నాక ఒక క్లారిటీ వస్తుంది, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఏంటి డిక్లేర్ చేయాలి అన్ని తెలుస్తాయి. దాని తర్వాత వెంబడి వచ్చేసరికి మీరు ఏం చేయాలి, విడిచిపెట్టకూడదు, ప్రాక్టీస్ చేయాలి. ప్రోగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అండ్ చేయగలరు ముందుకు కూడా. సో ఎలా అయితే మీకు ఈజీగా అయితే సీ అయితే నేర్చుకోవచ్చు. సో నా ఉద్దేశం ఏంటి ఈ వీడియో ద్వారా అంటే, మీకు అన్ని రిసోర్స్ వచ్చేసరికి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశాను. సో మీకు ఏం కావాలన్నా ప్రతిదీ కానీ చెక్ చేసుకొని నేను ప్రతి పిన్ పాయింట్ కూడా ఫ్రీగా అయితే రిసోర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. మళ్ళీ చెప్తున్నా. సో మీరు టైం అయితే వేస్ట్ చేయదు డూడ్స్. నేను కష్టపడి చెప్పి అన్ని పెట్టాను కదా. సో నా టైం నేను పెట్టే మీకు అయితే షేర్ చేశాను. అలాంటి మీరు వేస్ట్ అయితే చేసేకండి. ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఏమీ లేదు, జస్ట్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ మోర్ వీడియోస్. ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసరికి. ఇంకేమైనా రిలేటెడ్ టాపిక్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకోసం వీడియో అయితే చేస్తాను. సో ఇంకా ఉంటాను మరి, బాయ్.